ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని, బాగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేసిన ఆశీర్వాదం యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనము. నేనే పునరుద్ధానమును జీవమును. ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు ఆయన మనకు ఒక గొప్ప నమ్మకాన్ని, విశ్వాసాన్ని దయచేశాడు. ఈ లోకంలో మనకు బాధలు, కష్టాలు, మరణం కూడా ఎదురైనా యేసునందు విశ్వాసం ఉంచిన వారికి అంతం కాదు, అది ఒక కొత్త ప్రారంభం అవుతుంది. యేసు మన జీవితానికి మూలం. ఆయనలో మనం నిజమైన శాంతి, నిత్య జీవం పొందుతాం. మనం కొన్నిసార్లు నిరాశలో పడిపోవచ్చు, పరిస్థితులు చీకటిగా కనిపించవచ్చు. కానీ యేసు చెబుతున్నారు, నా మీద విశ్వాసం ఉంచు, నేను నీకు జీవాన్ని ఇస్తానని. అందుకే మనం భయపడకూడదు. మన ఆశ యేసులోనే ఉంచాలి. ఆయనతో ఉన్న జీవితం ఎప్పటికీ ముగిసిపోదు. అది నిత్యమైన ఆనందానికి దారితీస్తుంది. ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు ఈ వాక్యం ద్వారా మాకు ఇచ్చిన కొత్త ఆశను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. ప్రభువా, నీవే పునరుద్ధానమును జీవము అని మేము విశ్వసిస్తున్నాము. మా బలహీనతలో మాకు బలంగా ఉండండి. మా భయాలను తొలగించండి. మా హృదయాల్లో నిత్య జీవపు నమ్మకాన్ని ఉంచండి. ప్రభువా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను నమ్మే విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి. మమ్మల్ని నీ మార్గంలో నడిపించమని మా ప్రభు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీకు ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. దేవుడు మనల్ని అందరినీ భద్రపరచునుగాక. ఆమేన్.